హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అబిన్ఫో. మరొక చోట మీటర్ ఫిట్టింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. అయితే విషయంలోకి వస్తే కర్తనాల్లో మీటర్ వర్క్ అనేది స్టార్ట్ చేశారండి. అక్కడ వాటర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీటర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే మీటర్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారైతే ఒక అఫిడవిట్ కొట్టించి మీటర్లకు సంబంధించి అక్కడ అధికారులకు అయితే ఇవ్వాలి. ఆ తర్వాత జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకొని అక్కడ గృహప్రవేశాలు అయితే చేసుకోవచ్చు. దాదాపు ఇంకో 1 మంత్ టైం అనేది పడుతుంది అక్కడ. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే బండ్లగూడకు సంబంధించి కూడా మీటర్ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ మొత్తం వాటర్ వర్క్, మీటర్ వర్క్ ఏదైతే రిపేర్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ కానీ ఇంకా దాదాపు ఇంకో 1 మంత్ 1.5 మంత్ అయితే పడుతుంది బండ్లగూడకు సంబంధించి. అలాగే తుక్కగూడకు సంబంధించి కూడా ఇంకొక 1 మంత్ టైం అనేది పడుతుంది. చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే కేవలం మీటర్లకు టెండర్లో లేట్గా రావడం వల్ల దాని ద్వారా మాత్రమే ఈ వర్క్ అనేది పెండింగ్లో ఉందండి. ఆల్రెడీ జిహెచ్ఎంసీ మొత్తం అమౌంట్ అయితే పే చేసింది. బట్ ఈ మీటర్లు అనేది టైం పట్టడం వల్ల లబ్ధిదారులకు ఇవ్వడం అయితే లేట్ అవుతుంది. దాదాపు ఇంకో 1 మంత్ 1.5 మంత్లో ఈ 3 ప్లేసెస్లో గృహప్రవేశాలు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపు వాటర్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలామంది టెన్షన్ పడుతున్నారు, మాకు వచ్చిన ఇండ్లు మళ్ళీ రిటర్న్ తీసుకుంటారని చెప్పి ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. అలాంటి ఏం లేదు. జస్ట్ మీరు ఒక 1 మంత్ అయితే వెయిట్ చేయండి. ఆగస్ట్ వరకు మీకు వర్క్ అనేది కంప్లీట్ చేసి మీకైతే అందజేస్తారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన అప్డేట్స్ ఉంటే మరొక వీడియో ద్వారా మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.